హైదరాబాద్లోని 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన శిష్టకరణ సంఘం నాయకుల ప్రత్యేక సమావేశంలో ఆ సంఘం నాయకులు పోలు మహంతి ఉమామహేశ్వరరావును ఘనంగా సత్కరించారు. శిష్టకరణం లేఖ యాన్యువల్ 2024 అవార్డు కార్యక్రమాలు లేఖ సభ్యుల పర్యవేక్షణలో 2 రోజులు ఎంతో ఘనంగా వైభవంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖ సంఘ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదటి రోజు ఆల్ ఇండియా శిష్టకరణ కార్యదర్శులు డబ్బీరు కృష్ణారావు ప్రముఖ సంఘ నాయకుల చేతుల మీదుగా అవార్డులను విజేతలకు లేఖ సభ్యులతో కలిసి ప్రదానం చేశారు. లేఖ సభ్యులు శిష్టకరణం ఐక్యవేదిక నుంచి లేఖ అవార్డులను ప్రచారం చేయడం అలాగే ప్రదానం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. రాబోయే రోజుల్లో శిష్టకరణ ఐక్యవేదిక టీం మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు సంఘ ప్రముఖులు నాయకులు, ఆంధ్రప్రదేశ్ శిష్టకరణం అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఆల్ ఇండియా శిష్టకరణ వైస్ ప్రెసిడెంట్ పోలు మహంతి ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బెలగం జయప్రకాష్ నారాయణ, ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ సంఘ రాష్ట్ర నాయకులు మురహర్రావు, సింహగిరి పట్నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి లేఖ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ముఖ్య అతిథులు లేఖ సభ్యులతో కలిసి అవార్డ్స్ విజేతలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పోలుమంతి ఉమామహేశ్వరరావు లేఖ సభ్యులకు ప్రత్యేకంగా శాలువలతో సత్కరించారు. మెమెంటోస్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేఖ సభ్యులు చేసే ఈ కార్యక్రమం ఎంతో సంతోషించదగ్గ విషయమని, పలు రాష్ట్రాల నుంచి లేఖ సభ్యుల ఆహ్వానం పిలుపు మేరకు అవార్డ్స్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ మరియు పలు రాష్ట్రాల నుంచి 2 రోజులు కుల పెద్దలందరూ కలిసి ట్రైన్లో ఒక బోగీలో మొత్తం కదిలి వచ్చారని, రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేకంగా వేసిన ఒక ప్రత్యేక బస్సులో అందరూ కలిసి రావడం అభినందనీయమని, ఇటువంటి ఏర్పాట్లు చేయడం లేఖ సభ్యులు ఘనసాటని, ఎన్నో రోజుల నుంచి నిద్రాహారాలు లేకుండా కృషి చేసి సక్సెస్ చేశారని వారన్నారు. లేఖ సభ్యులు 2 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసిన ప్రముఖ సంఘ నాయకులు అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో లేఖ సభ్యులు దశమంత్రి నరేష్, జన్ను మహంతి వెంకట చంద్రబాబు, సదాశివుని లక్ష్మణరావు, ఆదివిష్ణు వందన, కరకవలస రవి, దశమంతరావు శిల్ప, మంత్రి నరసింహారావు, అవిబాల శ్రీధర్, ఆర్తి పట్నాయక్, శేఖర్ మంత్రి నరహరినాథ్, డబ్బీరు సురేష్, నాగుమంత్రి మహేష్, మంత్రి బాలగంగాధర్, భారత్ వికాస్ తదితరులు పాల్గొన్నారు.